నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చేతలు తక్కువ ఉంటాయి, మాటలే ఎక్కువ ఉంటాయి అనేది విమర్శ. ఇక వాళ్ళు చేస్తూ ఉంటారు మత్తు కళ్ళతోటి. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పాలన ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళు చేయలేంది ఊహించని రీతిలో చేస్తే ఇంకా కేసీఆర్ గారు కూడా ఏంది ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చేస్తా ఉన్నాడు. అమిత్ షా గారు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ 1 అంటూ కామెంట్ చేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టింది కంప్లీట్ చేయాలంటే. ఒక దేశ ప్రధాని అనుకుంటారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మా నల్గొండకు వస్తున్నాయి మా అరే రమ్మంటున్నారు కదా, సూర్యాపేటకు రా, తుంగతుర్తికి రా, నీళ్లు చూసుకో, లేకపోతే చేత కాకపోతే అలా దులుకో. రాహుల్ గాంధీ అర్థమనా మంచి జ్ఞానం ఉందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు. ఈ తెలంగాణ ప్రజలు పండించిన పంటని తీసుకోకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీకు తెలియదా? కానీ కేంద్ర హోం మంత్రి తెలంగాణలో అవినీతిలో నంబర్ 1. కేంద్ర హోంమంత్రి ఒక క్రిమినల్. అవినీతికరమైనటువంటి పాలన జరిగేది బీజేపీ రాష్ట్రాలు. ఈ నరేంద్ర మోడీ ఈ 9 సంవత్సరాల మీద ఆదానికి అంబానికి స్కీములు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడది అంటున్నా. జెండు బామ్ కళ్ళకు పూసుకొచ్చి ఏడిస్తే సరిపోతుందా, ఓట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, భూపాల్ రెడ్డి భయపడుతున్నారు అనేది కూడా మీ ప్రత్యర్థుల కామెంట్. నమస్కారం ఉండాలి, బుద్ధి సిగ్గు ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కరెంట్ ఆఫీస్కి పోయి లాక్ బుక్ ఓపెన్ చేసి చూపించారు, చూడండి ఒకసారి అని. ఆ నెక్స్ట్ డే వెంకటరెడ్డి అంటేనే బోకస్. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ వచ్చి కరెంటు పట్టుకోమని ఏం కాదు కదా, కరెంట్ ఉండదు కదా. వాళ్ళ పార్టీ నాయకులను కూడా సంస్కారం లేకుండా మాట్లాడేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 4 సార్లు ఓటేసి ఒకసారి మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి వల్ల ఏమైంది? ఒక్కసారి అవకాశం ఇచ్చి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఏం పని అయింది? ఇంకా 2 బేరీజ్ చేసుకొని ఓటేయమని అడుగుతున్నా నేను నా ప్రజల్ని. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎలక్షన్స్ వచ్చేసాయి. ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. రేపు మాపో నోటిఫికేషన్ కూడా రాబోతోంది. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉండి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజల్లో ముందుగానే వెళ్ళిపోయారు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ అని చెప్పొచ్చు. 115 మెంబర్స్ని అనౌన్స్ చేశారు. అందులో నుంచి మనకు తెలుసు, మైనంపల్లి పక్కన పెడితే 114 మందితోని ఆల్రెడీ బీఆర్ఎస్ బరిలో దిగింది. ఇంకా కాంగ్రెస్ అండ్ బీజేపీ అయితే క్యాండిడేట్స్ని వెతికే పనిలోనే ఇంకా ఉన్నారు. ఆ లిస్ట్ కూడా రాలేదు. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అండ్ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేసేశారు. నియోజకవర్గం చుట్టేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు, వారంతా బాగానే ఉందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎట్లున్నారు సార్? అంతా బాగున్నాం, చాలా సంతోషం. ఐ డ్రీమ్ వాళ్ళకు. సార్ ఎట్లుంది నల్గొండ నియోజకవర్గం? ఇప్పుడైతే మేము వచ్చేటప్పుడు చూస్తే మాత్రం చాలా బాగుంది. మరి ఊర్లో లోపలికి వెళ్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ సిటీ మాత్రం చాలా బాగుంది సార్. అంతటా సిటీతో పాటు గ్రామాలు, పల్లెలు, ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్, ప్రతి గ్రామంలో మన ఊరు మన ప్రణాళిక ద్వారా పిచ్చి చెట్లు, గుంతలతో ఉన్న రోడ్లని మరమ్మతు చేసుకోవడం, సీసీ రోడ్లు వేసుకోవడం, ప్రతి ఇంటి ముందల ఎల్ఈడి లైటు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా నీళ్లు, మోరీలు, తర్వాత ప్రతి గ్రామంలో మన ఊరు మన బడి ద్వారా స్కూల్ని 12 రకాలుగా అభివృద్ధి చేయడం,
మరి అదేవిధంగా క్రిమిటోరియంము, తర్వాత హరితహారంలో హరిత వనం, మరి అదేవిధంగా రైతు వేదికలు, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు. మరి ఇవన్నిటితోటి గ్రామాలన్నీ కూడా ఇలా చాలా సంతోషంగా హ్యాపీగా, ఇదివరకు గ్రామాలకు రావాలంటేనే పాడు కొట్లాడేది, తర్వాత కరువుతోటి ఉండేది, నీళ్లు లేక కరెంటు లేక ఉక్కపోతతోటి ఊర్లకు రావాలంటేనే చీదరించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండే. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మారినాయి. ఎవరినన్నా అడగండి, ఎవరి దగ్గరనన్నా మీరు చర్చ పెట్టండి. ఇలా గ్రామాలకు రావాలి, వారానికి సెలవు వచ్చిందంటే ఇవాళ గ్రామాలకు వస్తూ ఉన్నారు. గ్రామాలలో కూడా ఒక్కొక్క ఇళ్లలో ఏసీలు పెట్టుకొని మంచి హ్యాపీగా మరి ఆనందంగా ఇవాళ పల్లెలు కూడా పట్టణాలు అయినాయి. ఆ విధంగా కేసీఆర్ గారి పాలనలో ఇవన్నీ కూడా అభివృద్ధి అయినాయి. దాంతోపాటు మరి నల్గొండ పట్టణం కూడా ఊహించిన రీతిలో, ఎవరు ఊహించని రీతిలో నల్గొండ నలువైపులు అభివృద్ధి అవుతూ, మీరే మీ కళ్ళతోటే మీ ఆనందం చెప్పారు కదా నాకు. చాలా చక్కగా అయినాయి రోడ్లు, చాలా చక్కగా అయింది డివైడరు, చాలా చక్కగా పచ్చని చెట్లు అవపడతా ఉన్నాయి. జంక్షన్లు చాలా సుందరంగా తీర్చిదిద్దిండ్రు. తర్వాత ఏ ప్రాంతానికి ఎవరి మహనీయులు ఫోటోలు పెడితే బాగుంటుందని ఆ మహనీయుల ఫోటోలు పెట్టిండ్రు. చాలా చక్కగా అయినాయని మీరే అంటా ఉన్నారు. నేను కూడా ఐ డ్రీమ్ వాళ్ళని అడుగుతూ ఉన్నాను, మీరు జనం మధ్యలో పోండి, జనాన్ని అడగండి. 20 ఏళ్ళు గోసదీసిన నల్గొండ, 20 ఏళ్ళుగా అభివృద్ధి లేకుండా నోచుకోలేనటువంటి నల్గొండ, పక్కనే ఉదయ సముద్రం పానగాలు రిజర్వాయర్ ఉన్నా కానీ తాగడానికి కూడా 4 రోజులకు 5 రోజులకు ఒక్కరోజు వచ్చే నీళ్లు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి 56 కోట్ల రూపాయలతోటి యూజీడీ పనులు స్టార్ట్ అయితే దాన్ని ఆయనకు అనువాయులుగా ఉన్నటువంటి వాళ్ళు మెత్త ఉన్న కాడ తోముకొని రాళ్ళున్న కాడ వదిలేసి ఆ స్కీమ్నే మరి నీటిలో పోసిన బూడిదలాగా తయారు చేసి దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో జనం దగ్గరికి నేను గతంలో 2013లో ఇంటింటికి పోయినా, 2018లో ఇంటింటికి పోయినప్పుడు జనం మహిళలు అడిగింది నాకు ఆ రోడ్డు ఆ డ్రైనేజ్ అంతా పూర్తి చేయాలా, తర్వాత మా ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని ఆ 2 సమస్యలు నల్గొండ ప్రజలు కోరుకోవడం జరిగింది. మొత్తం అన్ని సమస్యలు అవన్నీ పూర్తిగా తీరిపోయినాయా సార్? చెప్తాను నేను. ఏదైతే మొదటగా వాళ్ళు కోరుకునేటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య, వెంటనే కేటీఆర్ గారిని అడిగి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఆ పనులన్నీ కంప్లీట్ కావాలంటే 18 కోట్ల రూపాయలు తీసుకొని మాన్యువల్ టు మాన్యువల్ క్లియర్ చేసుకుంటా అవుట్లెట్లన్నీ క్లియర్ చేసి ఎస్టీపీ దాకా తీసుకెళ్ళి అలా వాళ్ళు నిరుపయోగంగా ఉంచినటువంటి యూజీడీని కంప్లీట్ చేసినాం. తర్వాత 4 రోజులకు 5 రోజులకు ఒక్కసారి వచ్చే నీళ్ళని ఇవాళ బోడగుట్టకు 2వ పైప్ లైన్ పూర్తి చేసుకొని డే బై డే నీళ్లు పుష్కలంగా వచ్చే స్థాయి చేసిన 48 వార్డులలో నీళ్ళ సమస్యలు లేకుండా చేసిన. మీరు పోయి అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు మీరు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ మహిళలకు తెలుస్తుంది, ప్రతి ఇంట్లో సంసారం చేసే మహిళలకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని పోయి మీరే అడగండి. నల్గొండ గతంలో నీళ్ళ పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, గతంలో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, గతంలో శానిటేషన్ ఏ విధంగా ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఎట్లుంది, గతంలో మున్సిపాలిటీలో శానిటేషన్ చేయడానికి శానిటేషన్ వర్కర్సే లేకపోయేది కదా, వాడుకు 2-3 ఉండేది. తర్వాత వెహికల్స్ లేకపోయేది, ఆటోలు లేకపోయేది, ట్రాక్టర్లు లేకపోయేది, జేసీబీలు లేకపోయేది, లోడర్ లేకపోయేది, ల్యాడర్ లేకపోయింది. ఇట్లాంటి పరిస్థితుల నుంచి నేను ఎమ్మెల్యేగానే ఒకటేసారి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ట్రాక్టర్సు 48 వార్డులకు 48 ట్రాక్టర్స్, 48 వార్డులకు 48 ఆటోలు, టాటా ఏసీలు, మరి జేసీబీలు 2, ల్యాడరు, తర్వాత స్వీపింగ్ మిషన్, ఏవేవి అవసరాలో అవన్నీ కూడా తీసుకొని ఇవాళ నల్గొండ మొత్తం 48 వాళ్ళు దగ్గర 300 మంది శానిటేషన్ వర్కర్స్ని వాళ్ళ కొత్తగా రిక్రూట్ చేసుకొని ఇవాళ ప్రతి వార్డుకు 8 నుంచి 10-12 మందిని శానిటేషన్ వర్కర్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా నల్గొండని శానిటేషన్లో కానీ, శుభ్రం చేసే విషయంలో కానీ, క్లీనింగ్ చేసే విషయంలో కానీ మరి ఈ విధంగా నల్గొండ చేసుకుంటూ పోతా ఉన్నాం. నల్గొండ ప్రజలు కోరుకునేది ఏంటి? మౌలిక వసతులు కావాలి, తాగడానికి నీళ్లు, తర్వాత మన ఇంట్లో నుంచి డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోవాలి, తర్వాత ఇంటి ముందల శానిటేషన్ శుభ్రంగా ఉండాలి, తర్వాత పార్కులు కావాలి. పార్కులు కూడా మీరు ఒకసారి చూడండి,
రామ్నగర్ పార్క్ కానీ, తర్వాత రాజీవ్ పార్క్ కానీ, తర్వాత ప్రతి వార్డులు విద్యానగర్ పార్క్ కానీ, శివాజీనగర్ పార్క్ కానీ, ఇట్లా దగ్గర 12, 13, 15 పార్కులని పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా చేసుకున్నాం. జిమ్ములు కూడా 65 జిమ్ములు పెట్టినాము. నేను పెట్టిన జిమ్ మీద ఆయన ఒకటే ఎక్సర్సైజ్ చేస్తుండు, ఇట్లా మళ్ళీ ఆ జిమ్ మీద నుండే నన్ను కామెంట్ చేస్తూ ఉంటాడు. అరే ఆ జిమ్ మీద, అది పెట్టిన జిమ్ మీద మనం తిరుక్కుంటా, మనం పెట్టిన జిమ్ మీద ఎక్సర్సైజ్ చేసుకుంటా, అరే ఆ ఎమ్మెల్యేని మాట్లాడితే ఎట్లా అనే ఆలోచన లేదు. నేనేసిన రోడ్ల మీద తిరుక్కుంటా విమర్శించే మాటలు మాట్లాడితే 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఈ నల్గొండ గోస తీసింది. ఈ నల్గొండ నీళ్లు లేక, తర్వాత శుభ్రం లేక ఎంతో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నల్గొండ ఇప్పుడు బాగుపడుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన మాట, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్, ఇది అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. నల్గొండ ప్రజలు అభివృద్ధి కోరుకుంటుండ్రు. నా నల్గొండ హైదరాబాదో, గచ్చిబౌలో, మాదాపూరో, హైటెక్ సిటో ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు నా నల్గొండ కూడా గిట్లా మారితే బాగుండని చాలామంది ప్రజలు మనసుల్లో అనుకున్నటువంటి కోరికలు తీర్చాలంటే ఒక్కసారి భూపాలరెడ్డిని గెలిపియండి, నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేయండి, నేను నల్గొండని మార్చి చూపిస్తా, దత్తత తీసుకొని పనిచేస్తా అని మాట ఇచ్చాను. దాని ప్రకారం నల్గొండ ప్రజలను గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట ప్రకారం ఇవాళ 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఐటీ హబ్ 90 కోట్ల రూపాయలతో ప్రారంభం చేసుకున్నాం. ఎన్జీ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం అవుతూ ఉంది 36 కోట్ల రూపాయలతో. మెడికల్ కాలేజ్ 110 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతూ ఉంది. త్వరలో ఒక 8 నెలల్లో ప్రారంభం జరగబోతూ ఉంది. కళాభారతి ఫౌండేషన్ వేసుకున్నాం. మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు కళాభారతి కానీ, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ కానీ, వల్లభరావు చెరువు నక్లెస్ రోడ్ కానీ, ఐటీ హబ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీద రోడ్ కానీ, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర స్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం 234 కోట్ల రూపాయలతోటి ఫౌండేషన్ వేసుకోవడం, అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాంతోపాటు యూజీడీకి సంబంధించినటువంటి కొన్ని వార్డులలో ఇంకా కూడా లేకుండా 5వ వార్డు కానీ, 6వ వార్డు కానీ, 7వ వార్డు కానీ, 8వ వార్డు కానీ, 9వ వార్డు కానీ, 10వ వార్డు కానీ, 11 కానీ, 12 కానీ, 21 ఇట్లా కొన్ని వార్డులలో అసలు యూజీడీ లేదు, అన్కౌడ్ ఏరియాస్. ఆ ఏరియాలో యూజీడీ పెట్టియడం కోసం వెంటనే 216 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మొన్న కేటీఆర్ ద్వారా ఫౌండేషన్ వేయించడం జరిగింది. ఈ కోడ్ పడ్డది కాబట్టి కోడ్ అయిపోగానే ఆ పనులు స్టార్ట్ అవుతాయి. అంతర్గత రోడ్లు టౌన్లో కూడా మెయిన్ రోడ్లతో పాటు అంతర్గతంగా కూడా ఏవైతే రోడ్లు మిగిలి ఉన్నాయో ఆ రోడ్లను కూడా వేసుకోవడం కోసం 55 కోట్ల రూపాయలు వాడు ₹1 కోటి లెక్కమట్టి శాంక్షన్ ఇచ్చినాం, ఫౌండేషన్ ఇచ్చినాం. అది కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 year 1.5 year పడుతుంది. ఎందుకంటే మనకు కూడా ఏంది ప్రధానమైనటువంటి పెద్ద ఇష్యూ కరోనా సమయం. 1300 యాక్చువల్లీ దత్తత అనేది ఎప్పుడు తీసుకున్నారు? 1300 కోట్లు ఎప్పుడు శాంక్షన్ అయినాయి? ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయినాయి సార్? కొన్ని పనులు స్టార్ట్ అయినాయి, కొన్ని ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఒకటేసారి కాదు కదా తల్లి. స్టవ్ వెలిగించగానే అన్నీ ఒకటేసారి కాదు కదా. ఫస్ట్ అన్నం అవుతుంది, తర్వాత కూర అవుతుంది, తర్వాత చారు అవుతుంది, తర్వాత ఇక రకరకాల కూరలు అవుతాయి కదా. అట్లనే ఇది కూడా 20 ఏళ్ళు కానటువంటి కార్యక్రమం నేను 1.5 year 2 yearsలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు పెట్టినటువంటి నిధులు కూడా ఇంకా 1.5 year పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇంకా 1 year 1.5 yearలో అసలు నల్గొండ మీరు ఊహించని రీతిలో అద్భుతం అవుతుంది. ఒక మాదార్పూర్లో ఉన్నామా, ఒక హైటెక్ సిటీలో ఉన్నామా, ఒక గచ్చిబౌలు ఉన్నామా అనే రూపంలో నల్గొండ తీర్చిదిద్దబడుతుంది. ఇట్లాంటి మాటలే చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు, చేతలు తక్కువ ఉంటాయి మాటలే ఎక్కువ ఉంటాయి అనేది విమర్శ. మీకు కూడా తెలిసిందే కదా సార్. ఇక వాళ్ళు చేస్తూ ఉంటారు, మత్తు కళ్ళతోటి తాగిన మాటలతోటి మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు ఏమి అభివృద్ధి అయింది. మీరే అన్నారు కదా రాగానే, నల్గొండ ఎంత మారిందని. నేను సిటీ మాత్రమే చెప్పిన సార్. లోపల కూడా అట్లనే ఉంటుంది. పోండి, మీరు పోండి, పోతే కదా తెలిసేది. పోండి, వార్డులకు పోండి, ఊర్లలోకి పోండి, ఏ ఊర్లో ఏం కావాలి మీరు పోండి. మీరు పోయినాకనే మళ్ళీ చర్చకు వస్తాను. నేను రెడీ ఉన్నా దాంట్లో. ఇలా ఒక్కొక్క ఊరికి ₹1.5 కోటి, 1 నుంచి 1.5 కోటి, 2 కోట్లు, పెద్ద గ్రామాలలో 2.5 కోట్లు కూడా పెట్టి సీసీ రోడ్లు కానీ
ఏమేమి అవసరాలు ఉన్నా అవన్నీ కూడా చేసేసినాం. నెక్స్ట్ పీరియడ్లో వీలైన కాడికి అసలు మాకు పనులు కూడా ఊళ్ళలో చేయించుకోవడానికి మిగిలి లేవు. మ్యాక్సిమం చేసినాం. మీరు ఇంకేం అవసరం ఉంటుంది ఊళ్ళల్లో ఏముంటుంది, ఏం అవసరం ఉంటుంది? సీసీ రోడ్ కావాలి ఇంటి ముందల, కరెంటు పోలుకు లైట్ కావాలి, కరెంటు కావాలి, తర్వాత బండ్లు బాగు చేయాలి, తర్వాత గ్రామ పంచాయతీ మంచిగా కావాలి, తర్వాత ఏమైతే వసతులు ఉన్నాయో అవన్నీ చేసేసినాము. ఇంకా 40-50 ఏళ్ళుగా దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పాలన ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళు చేయలేంది ఈ 10 ఏళ్లలో ఊహించని రీతిలో చేస్తే ఇంకా 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 చేసిన పనులు అవపడకుండా మాట్లాడితే ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు తెలిసే కదా రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా మూడోసారి కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. ఇది షూర్. ఎందుకంటే ప్రజలకు కేసీఆర్ గారు అవసరం. కేసీఆర్ గారు కూడా ఏంది ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇలా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోచుకోబడుతూ ఉంది. మన 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 సంపద అంతా ఆంధ్రపాలకులు తీసుకుపోతూ ఉన్నారు. తుఫాన్ల పేరు మీద, తర్వాత వరదల పేరు మీద, తర్వాత రకరకాలుగా మన ఆస్తులు పోయినాయి. మనం మాత్రం కడుపు మార్చుకొని కూర్చున్నాం. మనం కరువుతోడి కడుపు మార్చుకునేది. ఎక్కడ చూసినా కరెంటు సరిగ్గా లేకపోయేది. పొద్దున పోతే రాత్రి దాకా కరెంటు రాకపోయేది. నెర్రలు బారిన భూముల్లో నీళ్లు లేక ఆగమాగమై పొద్దున పోతే రాత్రి దాకా కరెంటు రాక వచ్చిన 3-4 గంటల కరెంటుకు మోటార్లు కాలిపోయి రైతులు అప్పుల పాలై ఆగమాగమై దేశాలు పట్టినటువంటి పరిస్థితి గతం ఉండే. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తేనే కదా ఇవాళ దేశంలో నెంబర్ 1 పంట పండిస్తూ ఉన్నాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ ఉన్నాం కదమ్మా. 3 కోట్ల ధాన్యం. అది ఆపేది కాదు, దాచేది కాదు. ఇక్కడ పంట మా నియోజకవర్గం చెప్తున్నా నేను. ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. దేశంలో జిల్లాల కాడికి వచ్చినప్పుడు నల్గొండ నెంబర్ 1. జిల్లాల నుంచి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇవాళ మాది నల్గొండ నియోజకవర్గం నెంబర్ 1. ఒకనాడు బోర్ల రామరెడ్డి అనే వ్యక్తి 40 బోర్లు వేసినా నీళ్ళు పడక ఆగమాగమైంది. అదే ఊర్లో పుష్కలంగా నీళ్ళు మన్నటిదాకా కాలువ మన చెరువు అలుగు పోస్తూనే ఉన్నది. ఆ ఊర్లో దగ్గర 70 నుంచి 100 లారీల పంట పండింది. ప్రతి సంవత్సరం కూడా పంట పండుతా ఉంది. ఏది దాయలేందమ్మా, ఏది దాయలేంది? పంటను దాయలేరు, అభివృద్ధిని దాయలేరు, మోరీలను దాయలేరు, సీసీ రోడ్లను దాయలేరు. లాస్ట్కు రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు కానీ, రైతులకు ఇచ్చే 24 గంటల కరెంటును కానీ, రైతు చనిపోతే ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల బీమా కానీ, రైతు పండించిన ప్రతి గింజ ఎంఎస్పీ రేటు ప్రకారం కొనుగోలు చేసినటువంటి సర్వీస్ కానీ. అమిత్ షా గారు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 అంటూ కామెంట్ చేశారు. ఒకటి సార్, మొన్న మీరు కరెంట్ ఇష్యూ గురించి మాట్లాడారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కరెంట్ ఆఫీస్కి పోయి లాక్ బుక్ ఓపెన్ చేసి చూపించారు, చూడండి ఒకసారి అని. ఆ నెక్స్ట్ డే లాక్ బుక్ మాయమైంది అనేది. బోకస్ వెంకటరెడ్డి అంటేనే బోకస్, బోకస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా కరెంట్ లేదంటారు కదా, రమ్మానండి వాళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరిని వచ్చి కరెంటు పట్టుకోమానండి. కరెంటు పట్టుకుంటే ఏం కాదు కదా, కరెంట్ ఉండదు కదా. కరెంట్ పట్టుకోమని 24 గంటల్లో ఏ టైం వచ్చి పట్టుకుంటారో పట్టుకోమని. నేను దానికైనా చర్చకు సిద్ధం. మొత్తం మాట్లాడొద్దమ్మా. ఇలా కరెంటే లేకపోతే పంటలు ఎట్లా పంతాయి, కరెంటే లేకపోతే బోర్లు ఎట్లా వస్తాయి, కరెంటే లేకపోతే ఒకనాడు కరెంటు లేక ఒక్కొక్క అపార్ట్మెంటుకు 20,000 30,000 రూపాయలు జనరేటర్లు పెట్టుకొని డీజిల్కి ఇబ్బంది పడేది. హైదరాబాద్లో కరెంటు లేక క్రాప్ హాలిడేలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు క్రాప్ హాలిడేలు ఇచ్చేది 2 రోజులు 3 రోజులు క్రాప్ హాలిడేలు ఉండేది. తర్వాత హైదరాబాద్లో మన ఒక అపార్ట్మెంట్లలో జనరేటర్ పెట్టుకొని ఒక్కొక్కరికి లక్షల రూపాయలు అయ్యేది. ఇవాళ ఏమైనా జనరేటర్ ఉందా, ఏమైనా ఇన్వర్టర్ ఉందా? ఉత్తనే ఏది పడితే అది మాట్లాడితే. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంగానే కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ కొట్టుపాడేస్తుంటే కాదమ్మా. ప్రతిదీ ప్రజల మనసుల్లో ఉంటుంది. ప్రజలకు గత 75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన కానించి కాంగ్రెస్ పాలకులు వేరే పార్టీ నాయకులు ఏం చేశారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా పునర్నిర్మాణం అవుతుంది అనేది
ప్రజలు చూస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ఒక ఉదాహరణ చెప్తామా. ఒక దేశ ప్రధాని అనుకుంటే నాగార్జున సాగర్ శ్రీశైలం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టింది కంప్లీట్ చేయాలంటే. ఒక దేశ ప్రధాని అనుకుంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి సహాయం లేకుండా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం ఎన్ని టీఎంసీల నీళ్ళు అంత పెద్దగా కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దాని మీద కూడా రకరకాల వేస్ట్ ప్రాజెక్టో ఏం ప్రాజెక్టో ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి దానివల్ల ఉపయోగం మా నల్గొండకు వస్తున్నాయి, మా నకరకాలకు వస్తున్నాయి. అరే రమ్మంటున్నారు కదా, సూర్యాపేటకు రా, తుంగతుర్తికి రా, తర్వాత ఏడుకొస్తావు రా, నీళ్లు చూసుకో, లేకపోతే చేత కాకపోతే అందులో దునుకు, అడుగు చూడు, నీకు ఈత వస్తే అందులో అడుగు దుడుగు. నీళ్ళు అవ్వపడతాయి కదా, దాన్ని ఎవరు దాచేది కాదు కదా. ఉత్తని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాక్టి కాదా? నీళ్లు కావా? అభివృద్ధి కాదా? ఆడ అయ్యిందే 86,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రాహుల్ గాంధీ తద్దమన మంచి జ్ఞానం ఉందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు. 1,00,000 కోట్ల అవినీతి ఆడ జరిగిందే 86,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు నిర్మాణం అయింది. 1,00,000 కోట్ల అవినీతి అని ఎట్లా మాట్లాడతాడు రాహుల్ గాంధీ? ఆలోచన ఉండాలి ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి సార్ కాళేశ్వరం? 12 నుంచి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఒక్కటి మీరు ఆ రోజు తెలంగాణ రాకముందుకు మన రాష్ట్రంలో 35 నుంచి 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఉండే. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం కదా, పంట పంతుంది కదా, చూస్తున్నారు కదా. ఇవాళ ఒకనాడు పంజాబ్ ఉండే, పంజాబ్ను తలదన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఈడ పంట పండిస్తుంటే, ఈ తెలంగాణ ప్రజలు పంట పండిస్తుంటే కడుపు మండి, కడుపు కుట్టి, ఈ తెలంగాణ ప్రజల మీద అక్కసు పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలు పండించిన పంటని డిస్టర్బ్ చేయాలని ఎఫ్సిఐ ద్వారా సరైన సమయంలో ధాన్యాన్ని తీసుకోకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీకు తెలియదా? మీరు బాధ్యులు కాదా? ఈ తెలంగాణ రైతాంగానికి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తలేరా? దేశ రైతాంగానికి 3 కొత్త రైతులకు ఏదో స్కీమ్ తీసుకొచ్చి 700 మంది చంపడానికి కారకులయ్యారు కదా. ఇదే నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి లెక్కలు తీసుకొని వచ్చి మొన్న సభలో చెప్పిండు సార్, తెలంగాణలో నెంబర్ 1 అవినీతిలో నెంబర్ 1, క్రైమ్లో నెంబర్ 1, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1 కేంద్ర హోం మంత్రి చెప్పిండు. అంటే నా దగ్గర రిపోర్ట్లు కేంద్ర హోం మంత్రి ఒక క్రిమినల్ సార్, ఆయన చెప్పింది నిజం. కేంద్ర హోం మంత్రి ఒక క్రిమినల్ చేతిలో ఈ దేశం నడుస్తుంది. ఆ క్రిమినల్ చెప్పింది ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో నెంబర్ 1 అవినీతిలో గుజరాత్ ఉంది, బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రంలో అవినీతికరమైనటువంటి పాలన జరిగేది బీజేపీ రాష్ట్రాలు. ఇవాళ కర్ణాటకలో ఏం జరిగిందమ్మా? ప్రజలు ఏం బుద్ధి చెప్పిండ్రు? ఎందుకు ఓడిపోయింది సార్? ఎందుకు బుద్ధి చెప్పింది కదా, 40% 50% కమిషన్లు తీసుకుంటేనే కదా ఓడగొట్టింది ఆడ. అట్లనే రేపు కూడా బుద్ధి చెప్పబోతుంది ఆడ. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగమైందా? ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రోజు నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలేంది? అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధర, డీజిల్ ధర అన్నీ పెరుగుతుంది, ఇలా కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు, ఇలా దించాలని మాట్లాడింది నరేంద్ర మోడీ. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ ధర 300 చిల్లర, పెట్రోల్ ధర 60 రూపాయల చిల్లర, డీజిల్ ధర 56 రూపాయలు ఉంది ఆ రోజు. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు 56 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ 110 రూపాయలు దాటిపోయింది. ఆ రోజు 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ 116 రూపాయలు దాటిపోయింది. ఆ రోజు 300 చిల్లర ఉన్నటువంటి గ్యాస్ ధర ఇవాళ 1250 రూపాయలు దాటిపోయింది. ఈ ధరలు పెరగడంతో 300 వస్తువుల మీద ధరలు పెరిగినాయి. దాంతో అగమ్య గోచరమైంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిని ఇవాళ దేశంలో. ఇంకొకటి, గిన్ని డబ్బులు రేట్లు పెంచి అడ్డగోలే డబ్బు తీసుకొని, జిఎస్టీ పేరు మీద డబ్బులు తీసుకొని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఒక స్కీమ్ తీసుకురారు. లాస్ట్కు నువ్వు మాట్లాడింది ఏంది? ధన్ ఖాతాలు కోలో మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని మాట్లాడినావు. వేసినావా? ఒక్కనికి వేసినావా? ఒక్క కుటుంబానికి వేసినావా? పోనీ అది చేయలే. ఈ దేశంలో
14 మంది ప్రైమ్ మినిస్టర్లు పాలనలో దగ్గర 60 ఏళ్ళ పాలనలో 52 లక్షల కోట్ల అప్పు అయితే, అంటే నిర్మాణం చేసుకుంటూ వస్తే 52 లక్షల కోట్లు అయింది. ఈ నరేంద్ర మోడీ అయిన తర్వాత పెద్దగా చేసింది ఏం లేదు, ఈ దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు, ఎవరికి ఏమి ఇచ్చింది లేదు, ఏం అభివృద్ధి కూడా చేసింది ఏం లేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ఈ 9 సంవత్సరాల మీద 100 లక్షల కోట్ల అప్పు చేసిండు. 100 లక్షల కోట్ల అప్పు ఏం చేసిండంటారు సార్? మరి డెవలప్మెంట్ కనబడతలేదంటారు. 100 లక్షల ఏది మరి అదే అడుగుతున్నాము. అవినీతి మయమము ఆదానికి అంబానికి కట్టబెట్టి వాళ్ళని పెద్ద కోటీశ్వరులను చేసిండు ఆయనని. ఈ దేశంలో ఈ ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2 చేసుకున్నాడు రైట్ లెఫ్ట్ని. కానీ పేద ప్రజల కడుపు చూడలే, పేద ప్రజల కడుపు నింపలే. దేశంలో ఓకే మీరు అన్నీ అంటారు కదా అవినీతి ఓకే, మరి నీ రాష్ట్రాలలో తెలంగాణ సంక్షేమంలో నెంబర్ 1లో ఉన్నాం మనం. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి 24 గంటల కరెంటు నీ రాష్ట్రాలలో గుజరాత్లీ, బీహార్లీ, ఉత్తరప్రదేశ్లీ ఏడిస్తే పోయి ఏమంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవ్వండి అంటే ఏమి ఇయ్యరా? ఏం స్కీములు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడది అంటున్నా. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడది అంటున్నా. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తుంటే, రైతులకు ఉచిత కరెంటు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తుంటే, నువ్వు ఆ మోటార్లకు మీటర్లు పెడితేనే నీకు అమౌంట్ ఇస్తాను దగ్గర 50,000 కోట్లు ఆపినావు. అయినా కేసీఆర్ ఎస్ నువ్వు ఏదైనా చేసుకో, ఏమైనా చేసుకో, నేను మాత్రం రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చేది బరాబర్, నువ్వేమాపుతావు ఆపు, నీ సంగతి ప్రజలు చూసుకుంటారని చెప్పి మీరు ఇట్లా చెప్తారు. బీజేపీ ఏమో మేము అసలు ఏడ చెప్పినామని బీజేపీ అంటారు. ప్రజలు పిచ్చోళ్ళు అన్నట్ట సార్. ప్రజల గురించి ఎందుకమ్మా, నువ్వు జనాలకు చెప్పాలి, జనాలకు చూపించాలి. వాస్తవం కాదా నువ్వు అడగాలి. జనానికి ప్రభుత్వానికి జనానికి మధ్యలో మీరు కదా. జనం ఎందుకు పిచ్చోళ్ళు అయితే? జనం ఎప్పుడు పిచ్చోళ్ళు కాదు తల్లి. అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు తప్పులు ఉన్నారో వాళ్ళ మీద ఎట్లా రిజల్ట్ తీసుకోవాలో తీసుకుంటారు. మన కర్ణాటకలో చేయలే గట్టనే ఉంటుంది. రేపు తెలంగాణలో చూస్తారు కదా మీరు ఏమవుతుందో మీరే చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు తీసుకో, ఎక్కడన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తల్లి. ఇవాళ తెలంగాణలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బోధకాల వారు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్కి 2,016 రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఇస్తుందా? కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఎక్కడన్నా ఇస్తుందా? ఉత్తరం మీరు మొండిగా ఇట్లా అట్లా అని చెప్పొద్దు. ఏడ ఇస్తలేదు. కర్ణాటక లేదు, మహారాష్ట్ర లేదు, గుజరాత్ లేదు, తర్వాత ఉత్తరప్రదేశ్ లేదు, ఏడ లేదు. ఇచ్చేది ఓన్లీ తెలంగాణలో 2,016 రూపాయల పింఛను, వికలాంగులకు 4,016 రూపాయల పింఛను ఇచ్చేది ఇక్కడే, 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చేది ఇక్కడే, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేది ఇక్కడే, రైతులకు రుణమాఫీ చేసింది ఇక్కడే, రైతులకు మొత్తం టోటల్గా గురుకుల పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ విద్యార్థుల కోసం 6 లక్షల మందికి విద్యను అందిస్తుంది కూడా ఇక్కడే. ఎక్కడ వేరే దేశాలు వేరే రాష్ట్రాలలో చేయరు. సంపదని కొల్లగొడతారు, సర్వనాశనం చేస్తారు. కానీ కేసీఆర్ గారు సంపద తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ప్రజలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, నా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాడు. కేంద్రంలో హ్యాట్రిక్గా నేనే ఉండబోతున్నా ప్రధాని మోడీ అంటున్నారు. హ్యాట్రిక్ కొడతారు కేసీఆర్ గారు అని మీరు అంటున్నారు. మరి అక్కడ హ్యాట్రిక్ కొడతానంటేనేమో తప్పు అవుతుంది మీకు, ఇక్కడ కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతా అంటేనేమో ఒప్పు అవుతుంది. ఇలా చేసింది కాబట్టి ఒక్క స్కీము నరేంద్ర మోడీకి చేసిందని చూపియండి. ఏదో కిసాన్ అని పెట్టి 2,000 అని ఇచ్చి కొన్ని కోట్ల మంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 16 కోట్ల మందో 20 కోట్ల మందికి ఇచ్చిండు. ఇప్పుడు ఆ స్కీమ్ ఏడికి వచ్చింది? 10-20 లక్షల మంది కూడా ఇచ్చే కాడికి. నువ్వు ఇచ్చే ప్రతి స్కీమ్ ఏది చేయవైతివి? మేము ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసిన స్కీము ఇవాళ పెట్టుబడి సాయం ఉంది. స్టార్ట్ చేసిన రోజు ఎంతమంది ఉండే, ఇవాళ ఎంతమంది ఉండు? ఇవాళ స్టార్ట్ చేసిన రోజు 45-46 లక్షల మంది ఉండే, ఇవాళ
65 లక్షల మంది పెట్టుబడి సాయం ఇస్తున్నాం, ఎకరానికి 10,000 డబుల్ రూపాయలు. బెడ్రూమ్ కి వాళ్ళు ఇయ్యలేదా ఆసరా పింఛన్లు ఆ రోజు దగ్గర 35 లక్షలు 32 లక్షలు ఉండే ఆసరా పింఛన్లు. ఇవాళ దగ్గర 46 లక్షల నుంచి 48 లక్షలు అయినాయి. ప్రతి స్కీమ్ కూడా ఏది తగ్గియలేదు. ఇవ్వాలే ఇష్టంతో ఇస్తున్నా, నా తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రతి స్కీమ్ కూడా అందులో జీవించి అవన్నీ కూడా ప్రజలు జీవించేటట్టు చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ అట్లా చేస్తలేడు. చెయ్యమంటున్నాము, చేసి అన్ని విధాల లాభం చేసి ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల లాభం చేసి తెచ్చుకో, తప్పులేదు. కానీ ఈడ మేము అన్ని చేసినాం కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు కృతజ్ఞతగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తారనే బరాబర్ చెప్తున్నా. ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేశమే కోరుకుంటుంది కదా, కేసీఆర్ గారు లాంటి నాయకుడు మాకు కూడా వస్తే, మాకు కూడా ఉచిత కరెంట్ వస్తుంది, మాకు కూడా పెట్టుబడి సాయం వస్తుంది, మాకు కూడా ఆసరా పెన్షన్లు వస్తాయి, మాకు కూడా అన్ని విధాలా బాగుపడతామని దేశంలో ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనుకుంటారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అనుకుంటారు. తల్లి సార్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత కొద్ది రోజులు హడావిడిగా అనిపించింది, ఆ తర్వాత కామ్ డౌన్ అయినరు. బీఆర్ఎస్ ఎక్కడా అని అడుగుతున్నారు ఒకటి సార్. తర్వాత నల్గొండ గురించే మాట్లాడదాం సార్. నల్గొండలో టగ్ ఆఫ్ వార్గా మీకు ఎవరు ఉండబోతున్నారు? మీ వార్ ఎవరితోని? కోమరెడ్డి గారితోనే ఉంటుందా, లేకపోతే బీజేపీ ఏమన్నా ఉందా, లేదా ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఇక ఆయనే ఉంటాడు కదా, ఆయన పోటే లేదనుకుంటాడు. ఆయన నాకు పోటే కాదంటాడు. కానీ రాదు. ఈ మా నల్గొండ ప్రజలు ఎవరికి వాళ్ళకి ఏం కావాలో అదే కోరుకుంటారు. మా నల్గొండ ప్రజలకు కావాల్సింది నల్గొండ అభివృద్ధి. 20 ఏళ్లలో ఏం జరిగింది? 4 సార్లు ఓటేసి ఒకసారి మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి వల్ల ఏమైంది? ఒక్కసారి అవకాశం ఇచ్చి భూపాలరెడ్డిని గెలిపిస్తే ఏం పని అయింది? ఇంకా 2 బేరీజ్ చేసుకొని ఓటేయమని అడుగుతున్నా నేను నా ప్రజల్ని. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. నా నల్గొండ ప్రజలు చాలా ప్రేమగాలోళ్ళు, చాలా విశ్వాసం గలోళ్ళు. ఒక్కసారి వాళ్ళ మనసులో వీడు చేస్తాడు, వీడు పని చేస్తాడు, వీడు 365 రోజులు ఇక్కడే ఉండి ఏటీఎం కార్డు లాగా అందరికీ ఏ పగలైనా మధ్యాహ్నమైనా రాత్రైనా వెంటబడి ఏ పని చెప్పినా పని చేసి పెడతాడు, ఇక్కడే ఉంటాడు అనే నమ్మకం మా ప్రజలకు ఉంది. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నాకే ఓటేస్తారు, 100% వస్తారు. మన కేటీఆర్ గారు వస్తే 1,00,000 మంది కదిలిరండి, 1,00,000 మంది కదిలిండ్రు. 1,00,000 మంది కృతజ్ఞత కేటీఆర్ గారికి తెలియజేయడానికి వచ్చిండ్రు. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఆ సభ గురించే అడగబోతున్నాను సార్. ఆ సభలో మీరు ఇమోషనల్ అయినరు, కానీ ఆ సభ మీద ఇమోషనల్ అయినరు, కానీ మీరు అదే ఇమోషన్తోని ఈసారి ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు అనేది ఒకటి సార్. తర్వాత ఎందుకు ఇట్లా సెంటిమెంట్ రాజకీయాలు? జెండు బామ్ కళ్ళకు పూసుకొచ్చి ఏడిస్తే సరిపోతుందా? ఓట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? భూపాల్ రెడ్డి భయపడుతున్నారు అనేది కూడా మీ ప్రత్యర్థుల కామెంట్. వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి మంత్రి అయిండు. సంస్కారం ఉన్న వ్యక్తులు, పద్ధతి ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. జెండు బాము ఆ క్షణంలో నా దగ్గర ఉంటుందా? సంస్కారం ఉండాలి, బుద్ధి సిగ్గు ఉండాలి. మరి ఆయన ఇక నేను వేరే లోతులకు పోదాల్చుకోలేదు. ఆయన కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి కదా, క్లాక్ టవర్ సెంటర్లో పెట్టుకొని ఓ ఓ ఓ ఓ అని కింద మీద కొట్టుకొని ఏడ్చిండు కదా, జెండు బాంబు పెట్టుకొని ఏడ్చిండా? నటన చేసేది, జనాలను మోసం చేసేది, సంస్కారం లేకుండా మాట్లాడేది, వాళ్ళ పార్టీ నాయకులను కూడా సంస్కారం లేకుండా మాట్లాడేది కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇప్పుడు ఎవరైనా మతి లేనివాడే అంటున్నారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. ఒక అడంగా రేవంత్ రెడ్డి, ఒక అడంగా రకరకాలుగా వాళ్ళే తిరుగుతున్నారా వెంకరెడ్డికి మతి దొబ్బిందని. మతి దొబ్బినోడు ఏం మాట్లాడితే నేనేం చేస్తా? నేను నల్గొండ ఇంత అభివృద్ధి చేసిన అంటే అరే చేయలేనుడని అవమానపరిచే మాటలు మాట్లాడితే బాధ అనిపించింది. నా ప్రజలను చూస్తే బాధ అనిపించి దుఃఖం వచ్చింది. దానికి జెండు బాంబుతోటి కళ్ళకు పెట్టుకుంటూ మనిషి హృదయం మానవత్వం ఉంటే తెలుస్తుంది. కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సంస్కారం లేని వాళ్ళకి ఏదైనా చేస్తారు. సంస్కారం లేని వాళ్ళు ప్రతిదీ అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆ సంస్కారం లేని వాళ్ళ గురించి ప్రజలే బుద్ధి చెప్తారు. సార్, మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా కొంతమంది రెబల్గా బరిలోకి దిగబోతున్నారు అనేది కూడా ఒక టాక్. అందులో మెయిన్గా వినిపిస్తోంది ఎవరి పేరంటే పిల్లి రామరాజు గారు. యాక్చువల్లీ మీతో పాటు ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా మారిపోయిండు? రాజకీయాలల్లో కామన్ కదండి,
కామను వినాయక చవితి దగ్గర నుంచి లొల్లొచ్చిందా? అక్కడి నుంచేనా సార్? కామను రకరకాలుగా పుట్టించి మాట్లాడుతుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఎవరి గురించి పెద్దగా కామెంట్ చేయను, నాకు అవసరం లేదు. ఎవరి పాపాన వాళ్ళే. అవసరం లేని అనవసరమైనటువంటి కామెంట్లు నా మీద విపరీతంగా చేస్తూ ఉన్నారు. వాట్సాప్లల్లో, తర్వాత ఫేస్బుక్లల్లో, వీటిలలో అనవసరమైనటువంటి విషయాలు నా మీద చేస్తూ ఉన్నారు. ప్రజలు అవే ఓకే, ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో మనిషి ఆశలు, మనిషి కోరికలు ఏమి ఉంటే అవి చేసుకోవచ్చు, తప్పు లేదు. దాంట్లో నేనేం బాధపడతలేను. కానీ అనవసరమైనటువంటి అనని మాటలని అన్నట్టుగా, నేను పట్టించుకోనటువంటి దాన్ని కూడా పట్టించుకున్నట్టుగా అనవసరమైనటువంటి విషయాలు చేసి దాన్ని రచ్చ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరి ఏందనేది రేపు ప్రజలలో తేలుతుంది, ప్రజలు చూసుకుంటారు. ఏ పార్టీలైనా నలుగురు అన్నదమ్ములు ఉంటేనే తల్లిదండ్రులకు ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. పార్టీలు గింత పెద్ద పార్టీలో రకరకాల ఆలోచనలు, రకరకాల ఆశయాలు ఉంటాయి. తర్వాత ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంతే, ప్రజలు ఏం చేయాలో గది చేస్తుంటారు. ఎస్ సార్, ఈయన బీసీ నాయకుడు సార్ ఒకటి. తర్వాత సార్ అన్ని పార్టీలు కూడా బీసీకి సంబంధించి ఎందుకు అంటే ఎక్కువ మాట్లాడుతున్నాయి. బీసీ వాళ్ళని పక్కన పెట్టేశారు, వాళ్ళకి అసలు సీట్లే ఇవ్వట్లేదు అని అన్ని కామన్గా అన్ని మా సంఖ్య ఎక్కువ ఉంది కానీ మాకు సీట్లు లేవు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా నల్గొండలో కోదాడు బొల్ల మల్ల యాదవ్కి ఇచ్చినాం, నాగార్జున సాగరు మన భగత్ కుమార్ యాదవ్కి ఇచ్చినాము, ఒక రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు ఉన్నారు, ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దూదుమట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు, మార్కెట్ చైర్మన్ పంకజ్ యాదవ్ గారు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఎవరి పార్టీకి ఎవరికి ఏ అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాల ప్రకారం వస్తుంటుంది. అంతేగాని ప్రజలు తీర్పును బట్టి ఎవరైతే బాగుంటారో వాళ్ళకు సీట్లు ఇస్తారు. ఆ పార్టీ ఆదేశాల ప్రకారం సీట్లు వస్తాయి. దాని ప్రకారం సీట్లు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఓటేసి గెలిపిస్తారు. అంతేగాని ఊకే అది ఇది అంటే కరెక్ట్ కాదు. అది ఓకే. సెకండ్ టైం మీరు కంటెస్ట్ చేయబోతున్నారు నల్గొండ నుంచి. సార్ ఫస్ట్ టైం మీరు సాటిస్ఫై అయిపోయినరా, నేను అన్నీ చేసినా అనుకుంటున్నారా? ఈసారి ఏం చేద్దామని అనుకున్నారు? మనిషికి ఆశ చాలా ఉంటుంది. నా నల్గొండ ప్రజలు చాలా వాళ్ళు ఊహించిన దానికల్లా నేను ఎక్కువనే చేయాలనుకున్నా. నా మనసులో ఉంది ఈ నల్గొండ ఒక విజన్ నా మనసులో, నా మైండ్లో, కంప్యూటర్లో ఉన్నట్టు పెట్టుకున్నాను. ఎక్కడ ఏం రావాలి, ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏది అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఏం చేయాలి. ఇది 2040కి నా మనసుకు ఫిక్స్ అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని అవన్నిటి ద్వారా ఎక్కడ ఐటీ హబ్ రావాలి, ఎక్కడ మెడికల్ కాలేజ్ రావాలి, ఎక్కడ ఎన్జీ కాలేజ్ డెవలప్ కావాలి, ఎక్కడ రేపు వెటర్నరీ హాస్పిటల్, వెటర్నరీ యూనివర్సిటీ రావాలి, ఎక్కడ జైన్ టు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అది రావాలి, తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలి. ఇట్లా ఏవేవి ఎక్కడెక్కడ పెడితే రేపు ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. నా టార్గెట్ 2040లో ఈ నల్గొండ జనాభా 5 లక్షల జనాభా కాబోతుంది. 5 లక్షల జనాభాకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి ఎట్లెట్లా చేయాలనే ఆలోచనతోటి ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాను. తర్వాత ఇవాళ ఐటీ హబ్కు సంబంధించినటువంటి రేపు ఈ 2.5-2 ఏళ్లలో 3600 మంది ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఇక్కడ తిరగబోతూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ 1000 మంది ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరి ఆలోచన రుచిని బట్టి కూడా వాళ్ళకి ఏమేమి అవసరాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇలా నల్గొండ అభివృద్ధి అవుతూ ఉంది. ఇలా ఐటీ హబ్కు సంబంధించిన కానీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడే ఉండాలన్నప్పుడు వాళ్ళకు వసతులు కావాలన్నప్పుడు టూరిజం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఐమాక్స్ థియేటర్లు అవసరం ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ అవసరం ఉంటాయి, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లా డెవలప్ చేయాలో అవన్నీ కూడా ప్లాన్లో ఉన్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఒక్క ఓటు వేస్తే గిన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను నేను. అందులో 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది అయింది, 1 ఇయర్ ఎలక్షన్లతోటి. ఈ 1.5 ఇయర్లు ఇంత పని చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ అవకాశం నేను కోరుకుంటున్నా వాళ్ళని. ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే ఇంకో 1 ఇయర్ పడుతుంది. అవన్నీ కూడా కంప్లీట్ కావాలి. తర్వాత నా యొక్క మనసులో చాలా ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, లతీసాబ్ గుట్టకు రోడ్ ఒకటి ఉంది, బ్రహ్మంగారి గుట్టకు రోడ్ ఒకటి ఉంది. తర్వాత లోకల్లో ఇంటర్నల్ రోడ్స్ పెద్ద డబల్ రోడ్స్ చేయాల్సినవి ఉన్నాయి. తర్వాత
నియోజకవర్గాల నుంచి నల్గొండకు వస్తున్నప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ముషంపేల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ చేయాలి. గుర్లపల్లి ఎక్స్ రోడ్ నుంచి కురంపేల్ రోడ్ డబల్ రోడ్ చేయాలి. చంద్రపల్లి నుంచి ఇన్లూరుకు డబల్ రోడ్ చేయాలి. తర్వాత మాడుగులపల్లి నుంచి ఆగమోత్కూరుకు డబల్ రోడ్ చేయాలి. తర్వాత చంద్రగిరి విలాస్ నుంచి కట్టంగూరు మన నేషనల్ హైవేకు డబల్ రోడ్ చేయాలి. ఇట్లా చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే 20-25 సంవత్సరాలు ఉన్న నాయకుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద కంప్లీట్ చేస్తే ఇంకా నల్గొండ అభివృద్ధి అయ్యేది. ఏమున్నా టైం పాస్ చేసుకొని మీద నడిపించుకొని మీద ఎలా తీసుకోవడంతో ఇలా ఇంత నష్టం అవుతుంది. నిజంగా కూడా ఎప్పుడో చేస్తుంటే ఇంకా నల్గొండ ఎప్పుడో ఇంకా డెవలప్ అయ్యేది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఈ నల్గొండ పునర్నిర్మాణం చేయడానికి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు అవకాశం ఇచ్చిండు, సహకరించి నాకు బీఫామ్ ఇస్తే ఇవాళ నల్గొండ ప్రజలు ఈ నల్గొండకు రక్షకుడుగా నాకు అవకాశం కల్పించిండు. ఆ రక్షకుడుగా అవకాశం కల్పించినప్పుడు ఈ నల్గొండను ఎట్లా డెవలప్ చేయాలి, ఏ పద్ధతులలో ముందుకు తీసుకుపోవాలి, రానున్న 2040కి ఏమి ఈ నల్గొండ స్ట్రక్చర్ ఎట్లా మార్చాలనే ఆలోచనతో ముందుకు పోతున్నా. అందుకే మీ ద్వారా నేను నా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, గ్రామాల అభివృద్ధి జరగాలి, పట్టణం జరగాలి. ఇప్పటికే జరుగుతూ ఉంది, ఇంకా జరగాలి, కంప్లీట్ కావాలి. అంటే అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆస్వాదించి దీవించి ఈ నల్గొండకు రక్షకుడు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ప్రతిపక్షాలు కానీ ఇంకొకరు కానీ కావాలని ఎన్నో రకాలుగా మన మీద మంచి చేస్తుంటే ఓర్వనితనంతో ఎన్నో చేస్తూ ఉంటారు. మంచి జరుగుతున్న ఈ నల్గొండ మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఈ నల్గొండ ఇంత మారుతుంటే ఓర్వలేని మబ్బు కళ్ళతోటి మత్తు కళ్ళతోటి ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళొకసారి ఆ మత్తు కళ్ళు మబ్బు కళ్ళు ఉన్నటువంటి నాయకులని మళ్ళొకసారి చిత్తుగా ఓడగొడితే ఈ నల్గొండకు నల్గొండ గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటారనేది నాకు ఒక నమ్మకం. అందుకే అభివృద్ధి చేసిన వాళ్ళని ఆస్వాదించండి, చెడు చేసిన వాళ్ళని పాతాళానికి దొక్కాలని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడు నల్గొండలో రాకుండా ప్రాణాలు కాపాడుకుంటేందుకేమో హైదరాబాద్లో దాచుకుంటారు. నేను నల్గొండ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకొని నా నల్గొండ ప్రజలలో ఎవ్వరికి కూడా ఏం కావద్దని నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోయి స్వయంగా ఆ డాక్టర్లను అందరిని కూడా అలర్ట్ చేసుకుంటూ ప్రతినిత్యం ప్రతి క్షణం నా నల్గొండ హాస్పిటల్లో నా నల్గొండ నియోజకవర్గ ప్రజలు, నా నల్గొండ జిల్లా ప్రజలకు ఎవ్వరికి కూడా కరోనా సమయంలో అండగా నిలవాలని, ఆ కరోనా వల్ల ఏమి కాదు మీరు ఇబ్బంది పడవద్దు, వాళ్ళ ఫ్యామిలీలకు ధైర్యాన్ని ఇవ్వాలని నేను నల్గొండ హాస్పిటల్కి లోపలికి కరోనా పేషెంట్లు ఎవరైతే 276 మంది కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా పోయి వాళ్ళని మాట్లాడి కన్విన్స్ చేసి ఏమి ఇబ్బంది పడదని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని నచ్చజెప్పి, వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి పోయి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి, ఒకరిద్దరు చనిపోతే వాళ్ళు దహనం కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే నేను స్వయంగా పోయి వాళ్ళ కొడుకులాగా వాళ్ళకి బిడ్డలాగా ఉండి నేనే స్వయంగా ఫీల్డ్ మీద పోయి దాన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తిని నేను. మరి ఆ రోజు కరోనా టైంలో రానటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇవాళ వచ్చి ఎన్జీ కాలేజీలో పెద్ద షోలు చేసుకుంటా, నేనేసిన జిమ్ముల మీద జిమ్ చేసుకుంటా, నేనేసిన రోడ్ల మీద తిరుగుకుంటా, ఇవి రోడ్లు వేస్తే అభివృద్ధా, బొమ్మలు పెడితే అభివృద్ధి అని మాట్లాడుతున్నావు వెంకటరెడ్డి. బొమ్మలు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ, అది బొమ్మలాగా అవపడుతుందా నీకు? బాబు జగజీవన్ రావు బొమ్మలాగా అవపడుతుందా? సుభాష్ చంద్రబోస్ బొమ్మలాగా అవపడుతుందా? వీళ్ళు మహనీయులు. ఆ మహనీయులని వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేయడం కోసం ప్రతినిత్యం మన మధ్యలో వెలిగి వాళ్ళలాగా మనం కూడా కొద్దినన్నా సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో నువ్వే చెప్పినావు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు మంత్రిగా ఉన్నప్పుడు నేను 10 లక్షలు పెట్టి నేను కౌశిక విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తాను మాట చెప్పినావు కదా. సిగ్గు లేని కోమటిరెడ్డి వెంకరెడ్డి, నువ్వు చేయలేని పని నేను చేసి పెడితే బొమ్మలు అంటావా? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నీకు అంత అల్చునా? బాబు జగజీవన్ రావు అంటే అంత అల్చా? సుభాష్ చంద్రబోస్ అంటే అంత అల్సా? ఈ రోడ్లు ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేయలే అంటున్నావు. నువ్వు ఒక మంత్రి అయినావు, నువ్వు ఈ నాలుగు పర్యాయాలు 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎందుకు చేయలేదు అంటున్నావు. గవ్వైనా ఎందుకు చేయలేదు అంటున్నావు. ఒక రోడ్లే కాదు నేను చేసింది, ప్రతి వార్డులో
నీళ్లు దాపినా, ప్రతి వార్డులో డ్రైనేజ్ పనులు చేసినా, ప్రతి వార్డులో పార్కులు శుభ్రం చేసినా, ప్రతి వార్డులో జిమ్ములు పెట్టినా, ప్రతి మౌలిక వసతులు ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నో అవన్నీ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏవి అవసరాలు ఉన్నా అవన్నీ చేస్తున్నా నేను. ఒక రోడ్డు చేస్తే అభివృద్ధి అని మాటలు మాట్లాడక సిగ్గు లేకుండా. పోదాం ఏ వార్డు పోదామో, నువ్వు చర్చకు రా. ఇవాళ నేను టీవీ 9కి వస్తే నువ్వు రాకుండా నీ చెలాగాని పంపినవు. నీకు దమ్ము లేదు నువ్వు నా దగ్గరకు వచ్చేదానికి. నేను రెడీగా ఉన్నా. నీకు నిజంగా దమ్ముంటే రా. నువ్వు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు. నువ్వేం చేసినావు? నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయినా. ఈ పీరియడ్లో నేనేం చేసినా నేను చూపిస్తా. ఇద్దరం చర్చకు వద్దా? టీవీ 9 డిస్కస్కి వస్తావా, లేకపోతే ఇంకొక పేపర్కి వస్తావా, లేకపోతే iDreamకి వస్తావా? రా, నేను రెడీగా ఉన్నా. ఉత్తగానే నోరు పారేసుకొని ఈ నల్గొండ అభివృద్ధి అవుతుంటే వచ్చి రోడ్ల మీద నిలబడి వాళ్ళ దగ్గర పోయి సెల్ఫీ తీసుకుంటూ వీళ్ళ దగ్గర పోయి సెల్ఫీలు తీసుకుంటే ప్రజలు నమ్మరు. వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ భాగవతము, నీ నటన, నీ అన్నీ కూడా 20 ఏళ్ళుగా చూసి నిన్ను ఇక్కడి నుంచి సాగనంపి భువనగిరి పంపిర్రు. మళ్ళీ నిన్నేం నమ్మరు. ప్రజలు కూడా చూస్తారు ఆపత కాలంలో ఎవరున్నారు, అండగా ఎవరిని ఇచ్చిండ్రు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా నీ తమ్మునికోమో బీజేపీ కోటేయమని చెప్పి నువ్వే డైరెక్ట్ చెప్పినావు కదా, నువ్వే బయటపడ్డావు కదా మునుగోడు ఎన్నికలల్లా. ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి ఓటేయమని నీ తమ్ముడు బీజేపీ పార్టీకి ఓటేయమన్నావు కదా, వ్యభిచారం చేసినావు కదా వెంకటరెడ్డి. ఇదంతా వరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేసుకో. నీ తమ్ముని బీజేపీకి ఓటేయమన్నావు. నువ్వు రేపు ఈ పార్టీలు ఉంటావా? కాంగ్రెస్ పార్టీలా? రేపు పొద్దున్నే బీజేపీ పార్టీలో పోవాని ఏముంది? ఏమి నమ్మకం? మా నల్గొండ మైనార్టీలకు తెలియదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎట్లాంటి డ్రామాలు ఆడుతుర్రో. రేపు ఎలక్షన్ కాగానే బీజేపీలో పోయే రకం ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎన్నడని అనుకున్నారా? ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి జీవితాన్ని ఇచ్చి, జీవం ఇచ్చి, వీళ్లకు గౌరవాన్ని ఇచ్చినటువంటి చెయ్యి గుర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి మారతారని ఎవడని అనుకున్నాడా? పార్టీ కన్న తల్లి రొమ్ములను గుద్ది కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీ పార్టీలో పోయిండు రాజగోపాల్ రెడ్డి. అవకాశం కోసం చూస్తూ ఉండు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి బీజేపీలో పోవడానికి. ఇప్పుడు పోతే ఏడ మైనార్టీస్ ఓటేస్తారో చేయరో అనే అపనమ్మకంతో నువ్వు ఆగుతున్నావు. రేపు ఎలక్షన్ కాగానే తట్టపుట్ట చదువుకొని ఇద్దరు అన్నదమ్ములు బీజేపీ పార్టీలో ఉండే రకం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎవరు అండగా నిలబడతారు, ఎవరు కాపాడుకుంటారు, ఎవరు నిత్యం సేవలు చేస్తారు అనే దాని మీద ప్రజలు ఉన్నారు. అందుకే ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగురుతుంది, కారే గెలుస్తుంది. ఈ నల్గొండలో ప్రజలే గెలుస్తున్నారు. ప్రజలు గెలిపించుకున్నటువంటి భూపాల్ రెడ్డి ఈ నల్గొండను పూర్తిగా అభివృద్ధి చేస్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా iDream ద్వారా. థ్యాంక్ యూ సార్. నమస్కారం.